అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆకాశ రామన్న. రచయిత బొమ్మిడి అచ్చారావు గారు. ఇక కథలోకి వెళితే, మెల్లగా మొదలై ఒకేసారి పెద్దగా కురుస్తోంది వర్షం. వర్షంతో పాటు గాలి కూడా తోడయ్యింది. కిటికీ తలుపులు కొట్టుకోవటం చూసి తలుపులు వేసి వచ్చి కూర్చున్నాడు చైతన్య. అతనికి ఈ వాతావరణంలోని అకస్మాత్తుగా వచ్చిన మార్పు చాలా ఆహ్లాదంగా ఉంది. ఈ సమయంలో వెచ్చని తోడు ఉంటే ఎంత బావుండు అనుకున్నాడు. బీరువా పక్కన దాచిన మందు సీసా తీశాడు. ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్యూబ్స్ తీసుకొని టీపాయ్ మీద పెట్టాడు. ముందుగానే తెచ్చి ఉంచుకున్న వేయించిన మసాలా జీడిపప్పు ప్లేట్లో పెట్టుకున్నాడు. 2 రౌండ్లు లాగించాడు. కొంచెం వెచ్చదనం వచ్చింది. వర్షం జోరు మరింత ఎక్కువయ్యింది. కడుపులో దూరిన మందు తన ప్రభావం చూపిస్తోంది. కానీ ఆ వెచ్చదనం సరిపోదనిపించింది. అసలైన వెచ్చదనం నెచ్చెలి నులివెచ్చని కౌగిట్లోనే దొరుకుతుంది. అతని మనస్సులో మృదులా మెదిలింది. పేరుకు తగ్గట్టే మృదువుగా, ముట్టుకుంటే మాసిపోయేలా ఉండేది. ఆమెని తన పక్క మీదకు లాక్కు రావటానికి చాలా తంటాలు పడవలసి వచ్చింది. అసలే కాలేజీ అమ్మాయి. మొదట్లో చాలా బిడియంగా, బెరుగ్గా ఉండేది. కాలేజీలో అంతకన్నా అందగత్తె ఎవరూ లేదనే చెప్పాలి. తను చాలామంది అమ్మాయిల్ని ఇట్టే ఆకర్షించి వారం తిరగకుండా పక్క మీదకు తెచ్చేసుకునేవాడు. రకరకాలుగా అనుభవించి మోసు తీరిపోగానే ఎలాగో వదిలించేసుకునేవాడు. కొందరిని డబ్బుతో, మరికొందరిని గిఫ్టులతో, మరికొందరిని తన పర్సనాలిటీతో ఆకర్షించుకునేవాడు. తనకి భగవంతుడు చక్కటి రూపాన్ని, ఒడ్డు పొడుగు వర్చస్సు ఇచ్చాడు. అదే ఆడపిల్లల పాలిట శాపమయ్యింది. తనతో తన గదికి వచ్చిన అమ్మాయిలు సాలెగూట్లో చిక్కుకున్న పురుగుల్లా నాశనమైపోయారే కానీ తప్పించుకోలేకపోయారు. అందరూ ఒక ఎత్తు, మృదుల ఒక ఎత్తు. జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని అపురూపమైన గాజు బొమ్మ మృదుల. ఆమె సౌందర్యం అసమానం. ఆమె లావణ్యం నిరుపమానం. టోటల్గా ఆమె శరీర సౌష్ఠవం అనిర్వచనీయం. ఆమె తోడి అనుభవం అసామాన్యం. ఆమెతో పొందు అనితర సాధ్యం. అది తనకి మాత్రమే దక్కిన అపురూప వరం. మృదులని తలచుకోగానే అతని నరాలు జివ్వున లాగాయి. మనసంతా కోరికతో నిండిపోయింది. అప్పటికప్పుడు ఎవరో ఒక అమ్మాయి తనను వరించి పక్కలోకి వస్తే ఎంత బావుండు. ఎందరో అమ్మాయిల్ని అనుభవించిన తనకు అవసరమైన ఈ సమయంలో అమ్మాయి కరువైంది. పోనీ బయటకు పోయి ఏ కాల్గల్నైనా ఏర్పాటు చేసుకుందామంటే వర్షం ఎడతెరిపి లేకుండా బాదుతోంది. క్షణానికి చైతన్యలో కోరిక వటవృక్షంలా ఊడలు వేస్తోంది. మనసు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది. నిగ్రహించుకోవటం అసాధ్యమని తేలిపోయింది. రెయిన్ కోట్ తీసివేసుకున్నాడు. రాయల్ ఎన్ఫీల్డ్ తాళం అందుకున్నాడు. తలుపు తెరిచాడు. ఒక్కసారిగా చాలా వేగంగా ముఖానికి జల్లు కొట్టింది. తలుపు మూసేయబోయి చటుక్కున ఆగిపోయాడు. అందుకు కారణం అందమైన ఆడపిల్ల. గుమ్మం బయట వరండాలో నిల్చొని ఉంది. చప్పగా తడిచిపోయి ఉంది. చక్కటి అవయవ సంపదలు తడిసిన గుడ్డల్లో నుంచి పారదర్శకంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ ఉండాల్సిన వంపు సొంపులు అక్కడ ఉన్నాయి. తడిసిన చీర నుండి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు చైతన్య. వెతకబోయిన తీగ కాళ్లకు తగలడం, ఆడబోయిన తీర్థం ఎదురు కావటం, కాగల కార్యం గంధర్వులే తీర్చడం అంటే ఇదేనేమో. చైతన్యను చూసి ఆ అమ్మాయి, వర్షం ఒకేసారి ఎక్కువ కావటంతో మీ వరండాలో ఆగాను, తగ్గగానే వెళ్ళిపోతాను అన్నది. పర్వాలేదు, లోపలకు రండి, పాపం బాగా తడిసిపోయినట్లున్నారు అన్నాడు చైతన్య. ఆమె సమాధానం చెప్పలేదు. మళ్ళీ రెట్టించాడు చైతన్య. వర్షం తీవ్రతలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పట్లో తగ్గే సూచనలు కూడా కనిపించటం లేదు. మరలా పిలిచాడు చైతన్య. ఆమె తటపటాయిస్తూనే లోనికొచ్చింది. అప్పుడే ఆమె తన బిగి కౌగిట్లో నలిగిపోయినట్టు, తన పక్కలోకి వచ్చేసినట్టు ఊహల్లో తేలిపోవటం మొదలెట్టాడు చైతన్య. మీరు బట్టలు మార్చుకోండి, ప్రస్తుతానికి నా లుంగి షర్టు ఇస్తాను. నేను ఇంకా బ్రహ్మచారిని, చీరలు వగైరా లేవు చెప్పాడు చైతన్య. లుంగి, టవలు, షర్టు అందించాడు. ఆమె బిడియపడుతూ అలాగే ఉండిపోయింది కొన్ని క్షణాలు. ముద్దగా తడిచిన దుస్తుల్లో అతని ముందు నిల్చొని ఉండే కన్నా అతనిచ్చిన లుంగీ షర్టు ధరించటమే మంచిదనుకుందో ఏమో.
అతనిచ్చిన పొడిగుడ్డలు అందుకొని పక్క గదిలోకి వెళ్ళింది. కడుపులో మందు శరీరమంతా పాకి మంచి కిక్ ఇస్తున్న సమయంలో చక్కని చుక్క తన పక్కలోకి రాబోతున్నందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు చైతన్య. వీధి తలుపు మూసేసి ఆ అమ్మాయి బట్టలు మార్చుకుంటున్న గది దగ్గర ఆగాడు చైతన్య. తలుపులు తోశాడు. ఆమె లోపల బోల్టు వేసుకోలేదేమో తెరుచుకున్నాయి. శబ్దానికి వెనుదిరిగింది ఆమె. సుడిగాలిలా ఆమెను చుట్టేశాడు చైతన్య. సరిగ్గా అప్పుడే తడిగుడ్డలు విప్పి లుంగి చుట్టుకుంటూ ఉందామె. ఏమిటది? వదలండి, అరచి కేకలు వేస్తాను. ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే వర్షం పట్టుకుంది. ఏదో మీ పంచన నిల్చున్న పాపానికి నన్నిలా అవమానిస్తారా? వదలండి, పెద్దగా అరిచిందామె. కానీ ఆమె అరుపులు కుండపోతగా కురుస్తున్న వర్షం హోరులో, గాలి జోరులో, ఉరుముల మెరుపుల శబ్దాల్లో కలిసిపోయాయి. చైతన్య ఆమెను 2 చేతులతోనూ ఎత్తి గాల్లోకి లేపి తీసుకొచ్చి పరుపు మీద పడేశాడు. వెంటనే తను ఆమెని పైకి లేవనివ్వకుండా అదిమి పట్టి పక్కనే వాలిపోయాడు. ఆమె కాసేపు ప్రతిఘటించింది. ఆమె శరీరంలోని సున్నితమైన అవయవాల్ని స్పృశిస్తూ ఆమెను చుట్టుముట్టి ఆమె శరీరాన్ని కొల్లగొట్టాడు చైతన్య. అతని బలం ముందు ఆమె ప్రతిఘటన ఎంతోసేపు నిలవలేదు. క్షణక్షణానికి ఆమెపై అంచెలంచెలుగా విజయం సాధించి ఆమెను తనకు అనువుగా మలచుకున్నాడు. గత్యంతరం లేక ఆమె లొంగిపోయింది. రెట్టించిన సంతోషంతో ఆమెను తనివి తీరా నలిపేస్తూ ఆమెను రాక్షసంగా అనుభవించాడు చైతన్య. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు. వర్షం తగ్గిపోయినా ఆమెను మాత్రం తెల్లవార్లు పక్క మీది నుంచి కదలనివ్వకుండా నలిపేశాడు. అలసి సొలసి ఎప్పటికో నిద్రపోయాడు. ఒళ్ళెరగకుండా పొద్దెక్కే వరకు అలాగే పడి నిద్రపోయాడు. అతనికి మెలకువ వచ్చేసరికి ఉదయం 10 గంటలైంది. మత్తుగా ఒళ్ళు విరుచుకున్నాడు. పక్కన ఆమె లేదు. రాత్రి అనుభవం అతని మనసులో మెదిలి నరాలు జివ్వున లాగాయి. కాలేజీ పిల్ల వచ్చి తన గూట్లోనే వాలింది. తను అనుభవించిన అమ్మాయిల లెక్కల్లో మరో అంకె పెరిగింది. విజయ గర్వంతో నవ్వుకున్నాడు చైతన్య. అతని మనసులో మృదుల మెదిలింది. ఆమె కూడా తనంటే మొదట్లో మక్కువ చూపించలేదు. తనే ఆమెను గాలం వేసి 10 సార్లు దారి కాచి ఆమెను వెంటాడి ఆమెతో భంగపడి చివరకు ఆమెను ప్రేమించిన పాపానికి ప్రాణత్యాగం చేస్తానని బెదిరించి చివరకు ఆమె తన పట్ల ఆకర్షితురాలయ్యేలా చేసుకున్నాడు. పిచ్చి పిల్ల. ఆ రోజు తనకింకా గుర్తు. ఎంతో బలవంతం మీద ఆమెను తన గదికి తీసుకొచ్చాడు. మొదట్లో గదికి రానని ఎంతగానో వ్యతిరేకించింది. బాగా కట్టుబాట్ల మధ్య పెరిగిన పిల్ల. తల్లి తండ్రి అన్న గారాబంగా పెంచుకుంటున్న పిల్ల. మొదట్లోనే విజృంభిస్తే బెదిరిపోతుందని మెల్లిగా మచ్చిక చేసుకున్నాడు. 2-3 సార్లు గదికి వచ్చి వెళ్ళాక తనేమీ చెయ్యని బుద్ధిమంతుడని ఆమెకు నమ్మకం కలిగింది. తన మీద సదభిప్రాయం కుదిరింది. అప్పుడు వల విసిరాడు తను. మొదట అస్సలు ఒప్పుకోలేదు. తను బతిమాలాడు, భంగపడ్డాడు. పెళ్లికి ముందు ఇలాంటి సంబంధాలు నాకు నచ్చవు. నువ్వు మా వాళ్ళను కలిసి మాట్లాడు. వాళ్ళు ఒప్పుకొని మన పెళ్లి జరిపించాక నీకు అడ్డు చెప్పకుండా నా సర్వస్వం అర్పించుకుంటాను అన్నది కూల్గా. పెళ్ళయ్యాక చేసే పని ఒప్పు, పెళ్ళి కాకముందైతే తప్ప. అప్పుడు ఇప్పుడు మనిద్దరమే కదా పక్క పంచుకునేది. పెళ్ళయ్యే వరకు నేను ఆగలేను మృదుల. నన్ను కనికరించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను. మరోసారి అస్త్రం విసిరాడు తను. ఆమె అప్పటికీ అంగీకరించలేదు. తాను చటుక్కున పండ్లు కోసుకునే చాకును అందుకొని చేతి మీద కోసుకున్నాడు. అంతే. కెవ్వున కేక వేసి తన చేతి నుంచి చాకు లాగేసుకుంది మృదుల. తన గాయానికి కట్టుకట్టింది. ఏడ్చింది. ఇంకెప్పుడు అలా చెయ్యవద్దంది. మాటివ్వమంది. నువ్వు నా మాట విననప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి? ఎదురు ప్రశ్న వేశాడు తను. విధి లేక తన కోరిక తీర్చటానికి అంగీకరించింది. ఆమెతో పొందు స్వర్గతుల్యంగా అనిపించింది తనకు. ఎంతో కాలంగా అపురూపంగా దాచుకున్న కన్యత్వాన్ని అంతకంటే అపురూపంగా అందించింది తనకు. మనస వాచ కర్మన ప్రేమించిన మృదుల తన కపట ప్రేమను నిజమని నమ్మి మోసపోయింది. వారం రోజుల తర్వాత తను మరో అమ్మాయిని గదికి తెచ్చుకోవటం కల్లారా చూసింది. వెంటనే తన ఇంటి మీదికొచ్చి పడింది. తను చేసిన పనిని తీవ్రంగా ఖండించింది. తన మీద కోపంతో మండిపడింది. తను తేలిగ్గా నవ్వేశాడు. పెళ్లి చేసుకోమని నిర్బంధించింది. అవతలకు పొమ్మన్నాడు. ఏడ్చింది, మొత్తుకుంది, బతిమాలింది. తను దేనికి చెలించలేదు. చివరికి శాపనార్థాలు పెట్టింది.
వెళ్ళిపోతూ ఆమె తన వంక చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేడు తను. దెబ్బతిన్న పులిలా, ఆకలిగొన్న శివంగిలా తన చూపులకే శక్తి ఉంటే నిన్ను భస్మం చేసేస్తానన్నట్టుగా చూసింది. ఆ తర్వాత ఆమె శాశ్వతంగా ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. ఆ వార్త విని తను షాక్ అయ్యాడు. తను లొంగదీసుకున్న అమ్మాయిల్లో ఎవరూ జీవితాన్ని అంతం చేసుకోలేదు. కొందరు సీరియస్గా తీసుకున్నారు. తర్వాత ఆ సంగతి అంతటితో వదిలేశారు. కొంతమంది చాలా క్యాజువల్గా తీసుకున్నారు. వాళ్ళు సుఖపడ్డారు, తనని సుఖపెట్టారు. జస్ట్ ఏ నీడ్, బయలాజికల్ నీడ్, అంతవరకే. నిజంగానే మృదుల మరణం తనని కృంగదీసింది. తనకు తారసపడ్డ అమ్మాయిల్లో అంత డీప్గా తనని ప్రేమించిన వాళ్ళు ఎవరూ కనపడలేదు ఇంతవరకు. అందుకేనేమో కొన్నాళ్ల వరకు అమ్మాయిల జోలికి వెళ్ళలేదు తను. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఎలా తెలిసిందో విషయాన్ని పసిగట్టాడు మృదుల అన్న. ఓ రాత్రి సమయంలో తన ఇంటికొచ్చి రౌడీలతో చితగ్గొట్టించాడు తనని. ఆసుపత్రిలో చేరాడు. 1 నెల రోజుల వరకు గాయాలు మానలేదు. కాలు ఫ్రాక్చర్ అయ్యింది. మరో 3 నెలలకు గాని కాలు సెట్ కాలేదు. ఇప్పటికీ కుడి కాలు అవుడే, ఎత్తివేస్తాడు అడుగు. గబగబా లేచి ఆఫీస్కు తయారయ్యాడు చైతన్య. ఎందుకో ఆ రోజంతా మృదుల ఆలోచనలు తరిమాయి. రాత్రి అమ్మాయి మంచి సుఖాన్నిచ్చింది. తను నిద్రలో పడ్డాక ఎప్పుడో వెళ్ళిపోయినట్టుంది. తను కూడా ఎవరినైనా రౌడీలను తీసుకొచ్చి కొట్టించదు కదా. ఒక్క క్షణం వెన్నున చలి పుట్టింది చైతన్యకు. తను ఈ ఊర్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అమ్మా నాన్న రాజమండ్రిలో ఉన్నారు. ఈ మధ్యనే చెల్లెలి పెళ్లి చేశారు. తన పెళ్లి కూడా చేసేస్తానంటే తనే పడనివ్వలేదు. పెళ్ళైతే ఇక లైఫ్ ఉండదు. భార్య వచ్చాక తన సరదాలు శాశ్వతంగా ఫుల్ స్టాప్. భార్యకే అంకితమైపోవాలి. తన ఒంటికి పడనిది. తను భయపడ్డట్టు ఆమె బంధువులెవరూ తన మీద దాడి చెయ్యలేదు. భయపడి ఉంటుంది పెద్దవాళ్లకు చెప్పటానికి అనుకున్నాడు. ఇంట్లో వస్తువులు ఎక్కడివక్కడే ఉన్నాయి. క్యాష్ కూడా ఏం పోలేదు. ఆమె కాల్గర్లు రకం కాదు. కాలేజీ అమ్మాయే అయి ఉంటుంది. 6 నెలలు గడిచాయి. అమ్మా నాన్న ఒత్తిడితో పెళ్లికి అంగీకరించాడు చైతన్య. పెళ్లి కుదిరింది. సరిగ్గా ఆ రోజే పెళ్లి కూతురు బంధువులకి ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. అందులోని విషయం చదివి అందరకు గంగవెర్రులెత్తాయి. చైతన్యకు ఎయిడ్స్ వ్యాధి ఉందని, కావాలంటే రక్త పరీక్ష చేయించి నిర్ధారణ చేసుకోమని ఆ ఉత్తరం సారాంశం. చైతన్యకు పిచ్చెత్తిపోయింది. అమ్మా నాన్న గోల పెట్టారు. తనకలాంటి వ్యాధి లేదని వాదించాడు చైతన్య. అయితే పెళ్లి కూతురు బంధువులు పరీక్ష చేయించుకు తీరాలని పట్టుబట్టారు. చైతన్యకు పౌరుషం వచ్చింది. ఎయిడ్స్ కోసం హెచ్ఐవి పరీక్ష చేయించాడు. రక్తంలో హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. అతనికి ఎయిడ్స్ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయిపోయింది. క్షణాల్లో బంధువర్గమంతా పాకిపోయింది ఈ వార్త దావానంలా. మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు చైతన్య. మృదుల శాపనార్థం నిజమయ్యిందా? అతనిలో పశ్చాత్తాపం నిలువెల్లా దహించి వేసింది. అయితే అతనికి ఎప్పటికీ తెలియని నిజం ఒకటి ఉంది. అది వర్షం కురిసిన రాత్రి చైతన్య అనుభవించిన స్త్రీ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వేశ్య. ఇంకో నగ్న సత్యం, ఆమెను ప్రయోగించింది మృదుల అన్న. అతనే ఆకాశరామన్న. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.